పిల్లల్లాగా ఎవరు బాధితులు కాకూడదని నా ఈ ప్రయత్నంలో భాగంగా నేను అడ్వకేట్గా ఎదిగొచ్చాను సార్. మరి ఇవాళ నాలాగా ఎవరు కాకూడదని చెప్పండి నేను మహిళల వైపు నిలబడి నేను అడ్వకసీ ప్రొఫెషన్ సాగించదలుచుకున్నాను. మరి ఆ ప్రయత్నంలో భాగంగా నేను వన్ ఆర్ఎంహెచ్ అనే ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని ద్వారా నేను మహిళలకి లీగల్ అవేర్నెస్ గురించి కానీ, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ ఎలా నడుచుకోవాలి, మరి పోలీసులు ఈ విధంగా అక్యూజులతో కొల్యూడ్ అయ్యి 488 కేసు పెట్టేసేసి జ్యుడిషియరీ మీద పడేయటం, మరి జ్యుడిషియరీ వ్యవస్థ మరి అన్వేష్ కుమార్ కేసులో లాగా 2014 కేసులో లాగా మరి 488 కేసులు దుర్వినియోగం చేయబడుతున్నాయి అని చెప్పండి వాటిని సంవత్సరాలు ప్రొలాంగ్ చేయటం. అంటే దీనికన్నా చంపేయటం బెటర్ సార్, చచ్చిపోవటం బెటర్. మహిళలు ఒక వదిలేపడిన భర్త చేత వదిలిపోయిన మహిళ చచ్చిపోవటం బెటర్ సార్, ఒంటరిగా ఈ సమాజంలో లైంగిక వేధింపులు పడే కన్నా. మరి ఈ పోలీస్ వ్యవస్థ, ఈ జ్యుడిషియరీ వ్యవస్థ నెగ్లిజెన్సీ, కరప్షన్ పడుతూ బతికే కన్నా ఆత్మాభిమానం పోగొట్టుకొని చచ్చిపోవటం బెటర్ సార్. కాబట్టి మీ ప్రభుత్వం వారు స్పందించి ఈ చట్టాలు మిస్యూజ్ కాకుండా నాలాంటి మహిళలు, నాలాంటి బిడ్డలు విక్టిమ్స్ కాకుండా మరి నన్ను ఆశీర్వదించగలరని చెప్పానని, నా ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడగలరని, ప్రభుత్వం వారు స్పందించి తగు చర్య తీసుకోవాలని నేను ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.